హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎయిర్ఫ్లో రైల్ టెక్నాలజీ ఐపీఓ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 1998లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంటారు. అండ్ ఎక్కువగా వీళ్ళు ఈ ఇండియన్ రైల్వేస్లో ఎక్కువగా ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ సమ్ టెక్నికల్ కాంపోనెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఏ ప్రాజెక్టుల మీద వీళ్ళు వర్క్ చేశారంటే శ్రీలంకన్ డిఈఎంయు అని, ఆగ్రా కాన్పూర్ మెట్రో, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టము, దీంతో పాటు సినిక్ వ్యూ ట్రైన్స్లో ట్రైన్ 18 వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్టులలో కూడా వీళ్ళు వర్క్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారంటే లైక్ సీట్స్ని యాడ్ చేయడం, రూఫ్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ రైల్వేస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కాంపోనెంట్స్. అండ్ అంతేకాదు వీళ్ళ బిజినెస్ని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ కూడా ఎక్స్పాండ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఇప్పటిదాకా ఓవరాల్గా 281 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అందులో పర్మనెంట్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్, సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు మీరు సెగ్మెంట్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే రైల్వే సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 64% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే ఏరోనాటికల్, డిఫెన్స్ అండ్ అదర్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి 35% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ లొకేషన్ వైజ్గా మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ 3 లొకేషన్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వైజ్గా మీకు రెవెన్యూ కావాలంటే కూడా స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వర్త్ కూడా ఉంది, 375 crores పైగా. అందులో రైల్వే గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించి 72% ప్రాజెక్టులు ఉంటే రైల్వేస్ నాన్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 23% ప్రాజెక్టులు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్స్ నుంచి 3.9% ప్రాజెక్టులు ఉన్నట్టు చెప్తున్నారు. సో టోటల్గా 375 crores కి సంబంధించిన ఆర్డర్ బుక్ వర్త్ అయితే వీళ్ళకు ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23లో 95 crores నుంచి FY25కి 192 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. పాస్ట్ 2 years నుంచి చాలా ర్యాపిడ్గా గ్రో అయితే వచ్చారు. అండ్ ప్యాట్ మార్జిన్ కూడా మీరు చూసుకున్నట్లయితే FY23లో 1.6% నుంచి FY25కి 13% పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ డిమాండ్ అండ్ ఎక్స్పాన్షన్ అనేది బాగా జరిగింది. అండ్ దీంతో పాటు రిటర్న్ మెట్రిక్స్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 30% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 26% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిసోర్సెస్ ని రిటర్న్ మెట్రిక్స్ లో కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈబిటా మార్జిన్స్ 2025 కి స్మాల్ డిక్లైన్ కనపడినప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు స్ట్రాంగ్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే లీవరేజెస్ కూడా మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ బారోయింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గుకుంటూ వచ్చాయి. అండ్ లీవరేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ కానీ ప్రాఫిట్ లో కానీ పాస్ట్ 2 years నుంచి మీరు చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ గ్రోత్ అయితే మనకు కనపడుతుంది. FY23 వరకు వీళ్ళు లో మార్జిన్ లో ప్రాఫిట్ కంపెనీగా ఉండి FY25 అంతా వీళ్ళు హై గ్రోత్ అండ్ హై ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్స్ వైజ్ గా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 11న ఓపెన్ అయ్యి 15న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 133 to 140 per share, లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 91 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,80,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే స్టేబుల్ పర్ఫార్మర్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్లో కానీ లేదా ప్రాఫిటబిలిటీ పరంగా కానీ ఇక్కడ జూపిటర్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు కూడా డెప్ట్ తక్కువగానే ఉంది. అండ్ దీంతో పాటు ఎయిర్ ఫ్లో కూడా మనం తీసిపడడానికి అయితే లేదండి, వీళ్ళు కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ స్మాల్ సైజ్ కంపెనీ అయినప్పటికీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దట్టు వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో ఐపీఓని కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా ఐపీఓలో. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ ఉండడమే కాకుండా లీవరేజెస్ తక్కువగా ఉండి ఫినాన్షియల్స్ వైజ్గా అండ్ బిజినెస్ వైజ్గా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా ఇండియన్ రైల్వేస్ మీద డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఆ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి పాలసీస్ చేంజ్ అవ్వడం లేదా ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం, రెడ్యూస్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ అయితే జరుగుతుంది ఇలాంటి బిజినెస్లో. అండ్ దీంతో పాటు వీళ్ళు ఎక్కువగా ఈ టెండర్ బేసిస్లో ఈ ప్రాజెక్టులను అయితే విన్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు విన్ అవ్వకపోయిన ప్రాజెక్టులు లేదా క్యాన్సిల్ అయినా కూడా ఓవరాల్ బిజినెస్ మీద ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్లో కూడా మనం చాలా బెటర్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలాగే మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ క్రే మార్కెట్ ప్రీమియం అయితే 121% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.